ఈ కథను వింటూ బొమ్మలు చూస్తున్న ప్రేక్షకులకు చిన్న మనవి. మీరు కథను విని ఆనందించాక నా ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. వీలైతే వేరే వారితో కూడా సబ్స్క్రైబ్ చేయించండి. అలా చేసి నన్ను ప్రోత్సహించండి. ఇప్పుడు చెప్పబోతున్న కథ పేరు వర నిర్ణయం. ఇందులో 2 చిన్న కథలు ఉన్నాయి. పూర్వం ఒక అగ్రహారంలో ఒక ఉద్దండ పండితుడు ఉండేవాడు. ఆయన తన పాండిత్యంతో రాజసభలలో ఎన్నో సన్మానాలు పొంది గండపెండేరాలు, శాలువాలు, ఈనాములు సంపాదించుకున్నాడు. ఆ పండితుడికి గౌరన్న అని ఒక కొడుకు ఉండేవాడు. వాడు నిజంగానే పండిత పుత్రుడు, అంటే వట్టి సుంఠ అన్నమాట. కొడుకు ఎలా పెళ్లి చేయటమా అని బెంగ పండితుణ్ణి బాధించసాగింది. ఆయన దూర గ్రామంలో మరొక పండితుడి కుటుంబం ఉంటే వారి పిల్లను తమ కొడుకు మాట్లాడమని మధ్యవర్తులను వేడుకున్నాడు. చెట్టు పేరు చెప్పి కాయలు అమ్మిన విధంగా ఆ మధ్యవర్తులు, ఫలానా మహాపండితుడి కొడుక్కి మీ పిల్లను ఇచ్చి చేస్తే మహాబాగుంటుంది అని పిల్లవైపు వారితో అన్నారు. పిల్లవైపు వాళ్ళు పరమానందం చెంది పిల్లను చూసిపోవలసినదని తిరిగి కబురు చేశారు. గౌరన్న పిల్లను చూడబోయాడు. పిల్ల అన్నలు అతనికి తగిన మర్యాద చేసి తమ ఇంట ఉన్న పుస్తకాలు అన్నీ అతని ముందు పెట్టారు. గౌరన్న ఒక్కొక్కటి తీసి ఇదేమిటి ఇదేమిటి అంటూ వచ్చాడు. వాళ్ళు చెప్పే సమాధానాన్ని బట్టి అది గొప్ప పుస్తకం అని తోస్తే తర్వాత చూడాలి అనేవాడు. లేకపోతే చప్పరించి అవతల పెట్టేసేవాడు. ఇలా చేస్తూ చేస్తూ గౌరన్న ఒక పుస్తకం చూపి ఇదేమిటి అని అడిగాడు. అది అలిఖితం అన్నారు పిల్ల అన్నలు. అలిఖితం అంటే రాయని పుస్తకం అని తెలియక గౌరన్న దాన్ని రాసిన వారెవరు అని అడిగాడు. గౌరన్న వట్టి సొంట అన్న సంగతి బయటపడింది. పిల్లవైపు వాళ్ళు అతన్ని వచ్చిన దారినే సాగనంపారు. మరొక కథ. అనగా అనగా ఒక రాజు ఉండేవాడు. ఆ రాజుగారికి ఒక్కతే కుమార్తె ఉండేది. ఆమెకు యుక్త వయసు రాగానే తల్లిదండ్రులు ఆమెకు వివాహం చేద్దాం అనుకున్నారు. నేను వేసిన ప్రశ్నకు సమాధానం చెప్పిన వాడినే నేను పెళ్ళాడతాను అని చాటింపు వేయండి అన్నది రాజకుమార్తె. చాటింపు జరిగింది. అనేక మంది రాజకుమారులు ఆమె అడిగిన ప్రశ్నకు సరి అయిన సమాధానం చెప్పి ఆమెను పెళ్ళాడాలని వచ్చారు. ఆమె వారితో ఇలా చెప్పింది: నేను ఒక చిన్న లెక్క అడుగుతాను. నేను లెక్క చెప్పినాక 1, 2, 3 అనే లోపుగా మీలో ఎవరు సరి అయిన సమాధానం చెబితే నేను వారినే పెళ్ళాడతాను. ఇక లెక్క వినండి. ఒక కొలనులో ఒక సిద్ధుడు ఒక తామర పువ్వు నాటాడు. అది మర్నాటికి 2 అయింది. 3వ నాటికి 4 అయింది. ఇలా తామర పువ్వుల సంఖ్య రోజు రోజుకు రెట్టింపు అవుతూ పోయి 30వ నాటికి ఆ కొలనంతా తామర పువ్వులతో నిండిపోయింది. ఇప్పుడు నేను అడిగే ప్రశ్న ఏమంటే, ఎన్ని రోజులకు కొలను తామర పూలతో సగం నిండింది? ఈ ప్రశ్న వేసి రాజకుమార్తె 1 అన్నది. 15 రోజులకు అన్నారు ఎవరో. మిగిలిన వాళ్ళు ఆత్రంగా లెక్కలు కడుతున్నారు. 30 రోజులకు ఎన్ని తామర పువ్వులు అవుతాయి? వాటిలో సగం ఎంత? ఇలా గుణిస్తున్నారు. 2 అన్నది రాకుమార్తె. 29 రోజులకు అన్నాడు ఒక రాజకుమారుడు. రాజకుమార్తె అతన్ని తన భర్తగా నిర్ణయించుకున్నది. కథ సమాప్తం.